హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత గంట సింబల్ని క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో వచ్చి చిత్తూరు దగ్గర అరగొండ టెంపుల్ ఉందండి, ఆంజనేయ స్వామిది. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. చాలామంది అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. చాలా ఫేమస్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము మేము. అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక్కరోజు చూపిస్తున్నాను నేను, ఎలా ఉంటుంది ఏమి అనేది చూసేయండి మీరు కూడా. చాలా బాగుంటుందండి ఇక్కడ. అంటే అంటే వెళ్ళే రోడ్డు కూడా కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. అందులోనూ అక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే కూడా చాలా వరకు జరుగుతాయి. సో నేను స్టార్టింగ్ ఆర్చ్ నుంచి చూపిస్తున్నాను, ఎలా వెళ్ళాలి ఏమి అనేది, రోడ్డు అంతా ఎలా ఉంటుంది అనేది నేను ఒక ఐడియా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కూడా అంతగా తెలియదు. సో సెకండ్ టైం వెళ్తున్నాను కదా, మీకు కూడా చూపిస్తే బాగుంటుంది, నా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా ఇంకా షూట్ చేశాను. చూసేయండి. ఇక్కడ చూసారా టర్నింగ్స్ అంతా ఎలా ఉన్నాయో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మంకీస్ కూడా ఎక్కువ అండి. ఆంజనేయ స్వామి కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంటే కోతులు కూడా అక్కడనే ఉంటాయి కదా. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మన పర్సనల్ థింగ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. అందులోనూ ఇక్కడ అంటే తీర్థం ఉంటుంది, వాటర్. ఆంజనేయ స్వామి దగ్గర చాలా ఫేమస్ ఇది. చాలామంది అంటే వాటర్ క్యాన్స్ తీసుకొని వెళ్తారు ఇంటి దగ్గరికి. ఇంట్లో అంతా మనం చల్లుకుంటే చాలా మంచిది అని చాలామంది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ ఇంకొచ్చి ఇక్కడ తలనీళ్ళు కూడా ఇస్తారండి. చాలామంది వేరే వేరే బయట ప్లేసెస్ నుండి వచ్చి కూడా ఇక్కడ తలనీళ్ళు చిన్నపిల్లలకి ఇస్తారు. చాలా ఫేమస్ టెంపుల్. చాలా ఏమన్నా కోరికలు కోరుకుంటే కూడా చాలా వరకు జరుగుతాయి. సో ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అంతే. ఇక్కడికి వచ్చేసామండి, పైకి కొండ మీదకి వచ్చేసాము ఆంజనేయ స్వామి దగ్గరికి. ఇక్కడ అంటే భక్తులు అంటే సండేస్లోనూ అంటే మళ్ళీ థర్స్డే అలా ఎక్కువ ఉంటారు. మేము వెళ్ళింది కూడా సండే వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము ఆఫ్టర్నూన్ అలా వెళ్ళింది కాబట్టి చాలా తక్కువ ఉన్నారు జనాలు కూడా. మా పాప కూడా నిద్రపోయింది ఇక్కడికి వచ్చేసరికి. అంటే మేము కాణిపాకం దేవుని దర్శించుకొని తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. చాలా డేస్ అయిపోయింది కదా అని అలా ట్రిప్ వేసాము అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్, అదేనండి టెంపుల్. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా ఆకుతో కూడా పూజ చేయించుకుంటారు. ఇంకా అంటే చాలా రకాలుగా పూజ చేయించుకుంటారండి. అంటే ఇక్కడ మనం ఏమైనా కొత్తగా వెహికల్స్ తెచ్చామనుకోండి, ఇక్కడే తీసుకొని వచ్చి పూజ చేయించుకుంటారు. ఇక్కడ వాళ్ళకి అది చాలా ఆచారం అన్నమాట. మేము ఇక్కడ బండి ఇక్కడే పార్క్ చేసేసాము. ఇంకా స్లిప్పర్స్ ఇక్కడే వదిలేసి వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ అక్కడ మంకీస్ ఉన్నాయి, మా వారు చెప్తూ ఉన్నారు. భయపడకుండా ఇయ్యద్దు, వదిలేసే బ్యాగ్. ఫోన్ ఏమి తీసుకోరు కదా. ఇక్కడ వచ్చి కోనేరు అండి, ఆంజనేయ స్వామిది చిన్నది కోనేరు. చాలాసేపు ఇక్కడే చూసామన్నమాట. చాలా రోజుల తర్వాత వచ్చాము కదా అని చెప్పి. ఆ కొండ కూడా చాలా బాగుంది కదా, వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని షాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అవే అండి షాప్స్. అంటే మేము ఇక్కడ ఆ దేవుని దర్శించుకొని వచ్చేసాము. చాలా త్వరగా అయిపోయింది దర్శనం కూడా. ఇక్కడ మనకి ఏమంటారు టాయిలెట్స్ అవైలబుల్లో ఉంటాయి, అలాగే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. తలనీళ్ళు కూడా ఇవ్వచ్చండి ఇక్కడ దేవుడికి. ఇంక మేము ఇది వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నేను ఒక స్మాల్ వీడియో తీశాను మీకోసమని.
చాలా బాగుంది వస్తూ ఉంటే క్లైమేట్ అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పి ఇంకా నేను షూట్ చేశాను. ఇక్కడ ఫోటో షూట్ కూడా బాగా చేసుకోవచ్చండి. నేను ఇంక ఇక్కడ బ్రిడ్జి మీదకి ఎక్కి నేను వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఇదేనండి ఇక్కడ బ్రిడ్జి మీదకి ఎక్కి మొత్తం చూపిస్తున్నాను. విలేజెస్ అంతా ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ దిగితే కూడా. అంతేనండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.